ఈ 2 కేక్స్ ఒకరికే చేశాను, బట్ ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చింది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది. 1 మంత్ బిఫోర్ నాకు థర్స్డే రోజున ఆర్డర్ అయితే ఇచ్చారు. సాటర్డే మార్నింగ్ 6:30 ఆర్ 7 o'clock కావాలి అని నేను అనుకుని ఫ్రైడే ఈవినింగ్ అయితే కేక్ చేసేసి వాళ్ళకి పిక్ అయితే పంపించాను. పిక్ పంపించడం చాలా మంచిదయింది. సండే మార్నింగ్ కదండి నేను కావాలన్నాను, అది కూడా రౌండ్ షేప్ కాదు, హార్ట్ షేప్ లో కావాలి, యానివర్సరీ కేక్ అని చెప్పారు. ఇన్ని కేక్స్ చేశాను కానీ ఎప్పుడు ఇలా అయితే చేయలేదు, అనవసరంగా చేశాను. ఇప్పుడు సడన్ గా కేక్ ఎవరు ఆర్డర్ ఇస్తారబ్బా అని అనుకుంటుంటే ఒకరు ఫోన్ చేసి బర్త్డే కేక్ కావాలి చిన్న పాపకి అని అన్నారు. అప్పుడు ఈ పిక్ అయితే పెడితే వాళ్ళు తీసేసుకున్నారు. కొద్దిగా నేమ్ కూడా మార్చేసి ఇచ్చాను. సాటర్డే నైట్ 11 o'clock ఈ కేక్ అయితే బేక్ చేసుకున్నాను. క్రీమ్ మార్నింగ్ అయితే పెట్టాను. టైం కూడా మారింది, 5:30 ఆర్ 6 వస్తామని చెప్పారు. వాళ్ళు వెళ్ళేది దూరం, 2 days అయితే ఉంటుంది కదా కేక్ అని అడిగారు. 2-3 days అయితే ఉండొచ్చు. నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అయితే యూజ్ చేయను. అక్కడే ఆర్డర్ ఇవ్వచ్చు కదండి, ఇక్కడ నుంచి పట్టుకు వెళ్ళడం ఎందుకు అంత దూరం అంటే, లేదు మీరు బాగా చేస్తున్నారని ఇచ్చాను. డిజైన్స్ కూడా బాగుంటున్నాయి మీవే అని అన్నారు. ఆల్రెడీ నా కేక్ టేస్ట్ చేసిన తర్వాతే సెకండ్ టైం అయితే ఆర్డర్ ఇచ్చారు. 2 కేక్స్ లో ఏ కేక్ బాగుందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.